జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరికీ నమస్కారం. మరి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మలబద్ధకం. ఈ మలబద్ధకం వల్ల తెల్లవారి లేచిన తర్వాత అదొక పెద్ద బెంగళా తయారవుతుంది. దాంతో ఏమవుతుందంటే రోజువారీ చేసుకోవాల్సిన పనుల్లో ఎన్నో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒకసారి కొంతమంది వాళ్ళు వృత్తిరీత్యా లేదంటే చదువుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఒకసారి ఉదయం లేచిన తర్వాత శరీరంలో ఉన్న మలమంతా కూడా బయటికి పోతే ఆ రోజంతా చాలా సంతోషంగా హాయిగా ఉండగలరు. దానికోసం మనం భూమి తల్లి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మలబద్ధక చికిత్సలు అయితే మాత్రం చాలా 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 ఉన్నాయి. అది కూడా ఇంట్లోనే ఉండి మీరు చక్కగా చేసుకోవచ్చు. తల్లులు గనక అంటే తల్లులు అంటే ఆడవారు ఇంట్లో ఉండి ఏం చేస్తారు అంటే భర్తలకి కానీ మీకు కానీ ఈ సమస్యలు ఉంటే చక్కగా ఒకేసారి తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత రోజు తింటూ ఉండండి. ఇంతకీ ఏం తయారు చేయాలి, ఏం తినాలి అని కదా మీ సందేహం. దీనికి కావాల్సింది ఏమిటి అంటే కేవలము బెల్లము, తరువాత నువ్వులు. అర్థమైంది కదా. మరి ఈ బెల్లము నువ్వులు తీసుకోండి, సమాను భాగాలుగా తీసుకోండి. తీసుకున్న తర్వాత వేయండి, ఒక రోట్లో వేసి బాగా దంచండి. దంచిన తర్వాత ఏమవుతుందంటే ముద్దలా అవుతుంది. చిమిలి అంటాం కదా మనం. సింపుల్గా చెప్పాలి అంతే. ఎందుకు అంటే మన పెద్దలు పూర్వీకులు ఎప్పుడో వీళ్ళకి ఇలా చెప్తే లోపల ఉన్న మెడిసిన్ అంటే అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ చెప్తే వీళ్ళకి అంత వింటారు వినకపోతారని చెప్పి ముందే మనకి ఇవి తినండి అవి తినండి ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటారు. మరి కాబట్టి వాటిలో ఉన్నటువంటి రహస్యాలు కూడా ఇవే అనమాట. మరి ఈ బెల్లం అలాగే ఈ నువ్వులు కలిపి బాగా దంచిన తర్వాత, నల్ల నువ్వులైనా పర్వాలేదు తెల్ల నువ్వులైనా పర్వాలేదు, బాగా దంచిన తర్వాత ముద్ద అవుతుంది కదా, దాన్ని నిమ్మకాయ అంతా ఉండ చేయండి. చేసిన తర్వాత రాత్రి భోజనం అయిపోయి అన్ని పనులు అయిపోయిన తర్వాత పడుకోబోయే ముందు ఈ నిమ్మకాయ అంతా ఏదైతే ఉందో దీన్ని తినండి. ఏది మన చిమిలి అంటే అదే మన బెల్లము ఆ తర్వాత నువ్వులు కలిపి చేసినటువంటి ఈ ఉండ తినండి. తిన్న తరువాత చూడండి, తింటూ ఉండండి. మినిమం ఒక నెల రోజులైనా తినండి. తిన్న తర్వాత మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందో. మలబద్ధకం తెల్లవారు లేచిన తర్వాత ఫ్రీ మోషన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఏం చేస్తారు అంటే ముందు నేను ఒకసారి చెప్పున్నాను, దానికి రాత్రి మీరు పడుకోబోయే ముందు రాగి చెంబు నిండా, ఈ మాత్రం పెద్ద రాగి చెంబు నిండా నీళ్లు పెట్టుకోండి. ఒక తులసాకు అందులో వేయండి. వేసిన తర్వాత తెల్లవారి లేచిన తర్వాత పరగడుపునే మీరు ఈ వాటర్ను పూర్తిగా సేవించేయాలి విత్ తులసాకుతో పాటుగా తాగేయండి. తులసి అమ్మ మహా అద్భుతమైనటువంటి ఔషధం భూమి తల్లి మనకిచ్చింది. మరి కాబట్టి తులసి చెట్టు ప్రతి ఇంట్లోనే ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. తప్పకుండా ఈ చెప్పినట్టు చేయండి. మలబద్ధకం నుంచి పూర్తిగా విముక్తి పొందండి. ఇంట్లోనే చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మాత్రం దయచేసి మీరు కూడా ఇంకా 10 మందికి చెప్పండి. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనేటువంటి ఈ అద్భుతమైన విషయాన్ని అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. నేను మీ ప్రదీప్. నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్ ఉంది, అలాగే యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది, ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఆర్జే వానపల్లి అని ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ప్రదీప్.